హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి మైసూర్ పాక్ ఎలా చేయాలో సింపుల్ రెసిపీలో చూపిస్తాను. చూసేయండి. చూసారు కదా, మైసూర్ పాక్ గుల్ల మైసూర్ పాక్ అనమాట. ఇలానే నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా నేను ఎలా చేశానో అలా చేయండి. మీకు కూడా ఇలానే పర్ఫెక్ట్గా కుదురుతుంది అనమాట. మైసూర్ పాక్ వచ్చేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ చూసే వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఎంతమంది చూస్తున్నారో మనకి కూడా తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మనం కూడా వీడియోలు చేస్తాం. మీ ఎంకరేజ్ వల్ల మేము ఇంకా వీడియోలు తీయగలుగుతాం అనమాట. అలానే ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయటం మర్చిపోవద్దు. లైక్ చేయటం వల్ల ఈ రెసిపీ 10 మందికి రీచ్ అవుతుంది అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తా, వచ్చేయండి. మైసూర్ పాకు, శనగపిండి, చక్కెర, నెయ్యి కావాలన్నమాట. దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఈ 3 ఉంటే మనం మైసూర్ పాక్ చేసేసుకోవచ్చు. చూడండి, మామూలుగా నేను ఈ గిన్నెలో వేసుకొని శనగపిండి చూపిస్తానన్నమాట. కవర్లో నుంచి చూడండి, మొత్తము 1 గ్లాస్ శనగపిండి తీసుకున్నా. 1 గ్లాస్ శనగపిండి మనం తీసుకోవాలన్నమాట. ఇదే గ్లాస్తోనే మనం అన్ని కొలతలు తీసుకోవాలా. ఈ గ్లాస్తో శనగపిండి తీసుకున్నాం కదా, ఇదే గ్లాస్తోనే మనము మొత్తం ఒక 2 గ్లాసుల్లో ఇంకొంచెం వేయాలన్నమాట చక్కెర. ఎందుకంటే స్వీట్ బాగుంటుంది మైసూర్ పాకు. 2 గ్లాసులు వేస్తే కొంచెం సప్పగా ఉంటుంది అన్నమాట. 2 గ్లాసులు వేసి మళ్ళీ కొంచెం వేయాలా. చూడండి, 2 గ్లాసులు వేసుకున్నా నేను. ఇంకొంచెం కూడా వేసుకుంటాను, ఎందుకంటే కొంచెం మనకు మైసూర్ పాకు కొంచెం స్వీట్నెస్ వస్తుంది అనమాట. మరి సప్పగా వస్తే మైసూర్ పాకు బాగుండదు కాబట్టి. చూసారు కదా, ఇప్పుడు మనము ఇందాక ఇదే గ్లాస్తో శనగపిండి తీసుకున్నాం కదా, అది వచ్చేసి ఇలా జొల్లి పోసి పెట్టుకోవాలన్నమాట. నీట్గా చూడండి, ఇలా మొత్తం ఏమన్నా ఉన్నా నీట్గా స్ప్రెడ్ అవుతుంది. ఎక్కడే కానీ ఇలా గుల్ల లేకుండా నీట్గా ఇలా చేసుకోవాలా. ఇందులో వచ్చేసి మనము ఏ గ్లాస్తో 2 గ్లాసులు చక్కెర తీసుకున్నాం కదా, 1 గ్లాసు వాటర్ పోసుకోవాలన్నమాట. 1 గ్లాసు వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా పొయ్యి మీద పెట్టేసుకుందాము. చూడండి, ఎక్కడే కానీ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదనమాట నేను ఎలా చేశానని. అంతా చూస్తేనే మీకు కూడా ఈ రెసిపీ చేయడానికి వస్తుంది. ఈజీ ప్రాసెస్ అనమాట, ఏం పెద్ద కష్టంలో అనిపించదు. చూడండి, మొత్తం ఇలా ఈ పక్కన వచ్చేసి ఆయిల్ అంతా వేడి చేసుకోవాలన్నమాట. మనము ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో నేను 2 గ్లాసుల నెయ్యి తీసుకున్నాను అనమాట. నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. మీరు నెయ్యి మేము అంతా వేయలేమనుకుంటే 1 గ్లాస్ నెయ్యి 1 గ్లాస్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని వేసుకోవచ్చు. ఖచ్చితంగా 2 గ్లాసులు కావాలా, అది వేడి చేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా మనం కలబెడుతూనే ఉండాలి. చూడండి, తీగ పాకం వచ్చేంత వరకు మనము స్టవ్ మీద కలబెడుతూనే ఉండాలి. ఎందుకంటే చక్కెర చూడండి ఇలానే కలబెడుతూనే ఉండాలన్నమాట. ఇలా తీగ పాకం రావాలన్నమాట. ఇలా పట్టుకుంటే కొంచెం ఇలా సాగుతూ ఉండాలన్నమాట. మీరు బాగా అబ్జర్వ్ చేసేటట్టయితే చూడండి, ఇలా పట్టుకున్నప్పుడు ఇలా అలా గమ్ము వేస్తే అతుక్కుంటున్నట్టు ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా చూడండి. ఇదొక్కటే బాగా గుర్తుపెట్టుకోండి మైసూర్ పాకు రావడానికి. ఇప్పుడు వచ్చేసి మనము ఇందులో శనగపిండి యాడ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలానే ఉండాలన్నమాట. ఇంకా పర్ఫెక్ట్గా ఇప్పుడు శనగపిండి మనం వేసుకుందాం. జొల్లి పట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, శనగపిండి అంతా ఇందులో వేసేసుకుందాం. పాకంలో వేసుకుందాం. మొత్తం ఈ పాకంలో వేసుకుందాం. శనగపిండి వేసుకొని కలిపెడుతూనే ఉండాలా, ఎందుకంటే ఉంటలు కట్టే ప్రమాదం ఉంటుందన్నమాట. మంట స్లో పెట్టుకోవాలా, అంటే మీడియంలో పెట్టేసుకొని కలిపెడుతూనే ఉండాలా. ఎక్కడ ఆపినా కూడా మనము అది గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు ఆయిల్ చాలా వేడిగా అయింది కదా, ఆ ఆయిల్ వచ్చేసి 1 గరిట ఇందులో వేసి కలబెట్టాలన్నమాట. కలిపెడుతూనే ఉండాలి. ఆయిల్ అంతా పడుతుంది. ఆయిల్ అంతా అయిపోయేంత వరకు మైసూర్ పాక్ పర్ఫెక్ట్ రెడీ అవుతుంది అనమాట. అట్లా కలిపెడుతూనే ఉండాలా. 10 నిమిషాలు ఒకసారి 5 నిమిషాలు ఒకసారి వేసుకుంటూనే ఉండాలన్నమాట. చూడండి, ఇలా కలబెడతాలా, మళ్ళీ ఆయిల్ వేసుకోవాలా.
ఇలా కలబెడుతూనే ఉండాలి, ఆపకూడదు. ఎందుకంటే అడుగంటేస్తుంది అనమాట. మంట వచ్చేసి కొంచెం మీడియంలోనే పెట్టుకోవాలి, ఎక్కువ మంట పెట్టద్దు. ఇలా గెరటతో మనం పోసుకుంటుండాలా. మనము అవతల నెయ్యి కాంచుకున్నాం కదా, 2 గ్లాసులు నెయ్యి మూర్తిగా అయిపోవాలన్నమాట. అప్పుడే మనకు మైసూర్పాకు పర్ఫెక్ట్గా రెడీ అవుతుందన్నమాట. గుల్ల గుల్ల మైసూర్పాకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా వేసుకుంటుండాలా, కలబెడుతూనే ఉండాలా. 2 పొయ్యిలు స్టవ్ ఆన్లో ఉండాలన్నమాట. ఆ పక్క అది చల్లారనేది వేయకూడదు, అది కూడా హీట్ ఉండాలా నూనెకి. దీని కింద కూడా కొంచెం హీట్ ఉండాలన్నమాట. మంట మీడియంలో పెట్టుకొని చూడండి ఇలా కలబెడుతూనే ఉండాలి. ఎక్కడే కానీ ఆపద్దు. ఆపేసినామంటే అడుగంటేస్తుంది అనమాట. మైసూర్పాకు పర్ఫెక్ట్ రాదు. కలబెడుతూనే ఉండాలి. ఏం కష్టం అనిపించదు, ఈజీ అనమాట. చూడండి పర్ఫెక్ట్గా దగ్గరికి వచ్చింది కదా. ఇంక ఇప్పుడు ఉండే ఇది కూడా మొత్తం ఈ నూనె కూడా ఇది వేసేసుకుందాం. ఈ నెయ్యి కూడా మొత్తం అంతా వేసేసుకుందాం. చూడండి అంతా వేసేసుకొని ఇంకా బాగా కలబెట్టాలి. ఇంకా దగ్గరికి వచ్చేసింది అనమాట మైసూర్పాకు. చూడండి ఇలానే కలబెడుతుండాలి. ఒక ప్లేట్లో వచ్చేసి మనం ఆల్రెడీ ఆయిల్ రాసి పక్కన పెట్టేసుకుందాము. ఇది ఇంకా ఇలా కలబెడుతూనే ఉండాలి. ఎక్కడే కానీ వంటలు కట్టకుండా నీట్గా వచ్చింది చూడండి పర్ఫెక్ట్గా. ఇలా చూడండి అయిపోయిందనమాట. ఇంకా ఇప్పుడు పర్ఫెక్ట్ తయారైంది. చూడండి ఇలా రావాలన్నమాట. ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి మనము ఒక ప్లేట్లో ఆయిల్ రాసుకున్నాం కదా, దానికి వేసేసి స్ప్రెడ్ చేసేసి మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కోసుకోవచ్చు. మనం మైసూర్పాకు మొత్తం అంతా తయారైందనమాట. పచ్చి వాసన పోతుంది. శనగపిండి నీట్గా చూడండి నేను చూపించిన విధంగానే చేయండి. చూడండి మొత్తం అంతా వేసేసి బాగా ఒక గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని మొత్తం స్కిప్ బాగా ఒత్తితే నీట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కోసుకోవచ్చు. మాకు పెద్ద పెద్ద పీసులే కావాలి కాబట్టి మేము పెద్దగా కోసుకుంటున్నాం. మీకు చిన్న పిల్లలు ఉంటే కనుక చిన్నవి కోసుకోండి. చల్లారిన తర్వాత చూడండి ఇలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మన ఇంట్లో ఎప్పుడన్నా ఇలా చేసి పెట్టేసుకుంటే ఎవరన్నా వచ్చినా కూడా ఒక స్వీట్ పెట్టేసి టీ అట్లా ఇవ్వచ్చు అనమాట. మీరు కూడా చేసుకోండి ఇలానే నేను చేసిన విధంగానే చూసి. ఇలా మైసూర్పాకు చూడండి పర్ఫెక్ట్గా తయారైందనమాట. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది అనమాట. మీరు కూడా ఎప్పుడైనా నోరు తినాలనిపిస్తే వెంటనే చేయండి. వావ్, చూస్తే నోరు ఊరిపోతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, చూడండి మన ఛానల్లో చెక్ చేసి ఎక్కడే స్కిప్ చేయకుండా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్ వల్ల ఈ వీడియో 10 మందికి రీచ్ అవుతుందన్నమాట. కొత్త వాళ్ళైతే కనుక జ్యోతిరెడ్డి 7 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో బాయ్.